పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు పూర్తి చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఏకైక పార్టీ తమదే అన్నారు. ఇంత సీరియస్ విషయాన్ని కూడా ఇప్పుడు మీరు చూడబోయేలా చెప్పటం కూడా ఒక్క మల్లారెడ్డికే సాధ్యం. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, నీళ్ళను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, లైట్ చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, సాగునీరు కానీ తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు. కదా కేసీఆర్ సార్ గొప్పతనం గురించి ఇంత మంచిగా ఇంకెవ్వరు చెప్పలేరు పో. ఇల్లు లేదయా, ప్రగతి భవన్ లెక్క 5:30కు ఓడిపోతున్నా అని తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు, ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం. నోరు కట్టుకున్నాం, కడుపు చంపుకున్నాం, కళ్ళలో ఒత్తులు వేసుకున్నాం. కానీ గంత కష్టపడ్డోళ్ళని పబ్లిక్ ఎందుకు కొట్టొచ్చు సారు? కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతున్నారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకపోతున్నారు. ఓడగొట్టిన వాళ్ళు ఏమో గానీ మన పార్టీ వాళ్ళు అయితే అస్సలు భరిస్తలేరే పవర్ పోయినందుకు. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరియట్ కట్టాము, యాదగిరిగుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. అట్లనే పబ్లిక్ ఇల్లు గిట్లా కట్టిస్తే అయిపోవు, మళ్ళీ ఇప్పుడు మన సర్కారే ఉండునేమో. కాంగ్రెస్ వాళ్ళ అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్ని రెడీమేడ్ చేసి పెట్టారు వాళ్ళు. అగో అదెట్లనే మళ్ళన్న తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు గాని సీఎం గాని ఒక రూపాయి పని లేకుండా చేసినామయ్యా మేము. హగనట మొత్తం మేమే చేసినాం, ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయకుండా నడుస్తుంది అనబట్టి. అంతా మీరే చేస్తే గా పార్టీని ఎట్లా గెలిపించినట్టు 6 గ్యారెంటీల కోసం 1,25,00,000 అప్లికేషన్లు ఎందుకు పెట్టినట్టు? ఖజానా ఖాళీ చేసిరట, అప్పుల కుప్ప ముంగటేసిపోయినరని కొత్త గవర్నమెంట్ అంటుంది సారు. బంగారం ఏం బిందెలు, లంక బిందెలు పెట్టిపోయేడు ఆవిలకు, వీళ్ళు దబదబాలకి తోడుకుంది రాయి లంక బిందెలు. అవుగాని ఈ నడమ గోవాకు, దుబాయ్కి పోయి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఏంది కథ? బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోల్కపోయి సముద్రం ఒడ్డుకు అచ్చా, మున్సిపల్ చైర్మన్ల మీద అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు కదా సొంత పార్టీ వాళ్ళే. అగో గాలను కూల్ చేస్తానికి టూల్ ట్రక్ దోల్కపోతుండట. మెడ్చల్ దొరకపోయినా సక్సెస్, పిడిదాలు కూడా తీసుకపోయినా సక్సెస్. ఈ లెక్కన 7 అవిశ్వాసాలు పెట్టిన కార్పొరేటర్లను గోవాకో దుబాయ్కో తీసుకపోతే కథం అన్నట్టు. గోవా ఆడ 3 బీచ్లు ఉన్నాయి, మంచిగా ఇంత బీచ్ల పక్క కాశీకి పోతే నీకు జాగా దొరుకుతుంది నీకు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మీకే ఇస్తారని గుసగుసలిన పడుతున్నాయి, నిజమేనా సారు? ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసు, మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాయిలో దూకుమని